హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జామ్ అండ్ ఐస్. ఇవాళ నేను మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త రెసిపీ కాదండి, కానీ మీకు ఆల్రెడీ తెలుసు, గుత్తి వంకాయ. ఇది మా చెల్లి స్టైల్లో మేము క్రిస్మస్ వెకేషన్కి నార్త్ ఆంప్టన్కి వెళ్ళామన్నమాట. సో మా చెల్లి రోజు డైలీ కొన్ని చేసి పెట్టిందనమాట. సో అవి నేను వీడియో చేసి పెట్టడం జరిగింది. సో ఇక్కడ గుత్తి వంకాయ తను ఫస్ట్ చిన్న వంకాయలు తీసుకొని కట్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసేస్తుందండి. తర్వాత దానికి కావాల్సిన ఒక పొడి చేసుకుంటాను. సో కొన్ని పీనట్స్ వేసుకుంది, వేరుశనగలు, తర్వాత ఎండుమిర్చి ఒక 2-3 వేసుకుందండి. తర్వాత దాన్ని మంచిగా ఒక డ్రై రోస్ట్ చేస్తుంది. తర్వాత కొన్ని మెంతులు, ఓకేనా అండి. సో కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి, ఎక్కువ కాదు. తర్వాత గసగసాలు, పాపీ సీడ్స్, సో గసగసాలు కూడా వేసుకోవాలి మనం. సో ఇది ఒక పౌడర్ అనమాట అండి. చాలామంది గుత్తి వంకాయ చాలా రకాలుగా చేస్తారు. ఇది మా చెల్లి చాలా సింపుల్ వేలో చేసింది. తర్వాత నువ్వులండి, సెసమి సీడ్స్ అంటే నువ్వులు, అవి కూడా బాగానే వేసుకోవాలి. నువ్వులు చాలా మంచిదండి హెల్త్కి. సో అది వేసుకున్నాక డెసికేటెడ్ కోకోనట్ అంటే డ్రై కోకోనట్ పొడి దొరుకుతుందండి. సో అది కూడా కొంచెం వేసుకోవాలి మనం. నార్మల్గా నువ్వులు అంటే అండి, మనం ఏదైనా కూర వండుకున్నాక లాస్ట్లో కొంచెం చల్లుకొని తిన్నా కానీ చాలా మంచిదంట మన బోన్స్కి కూడా. సో నువ్వులు తినడం అలవాటు చేసుకోండి. సో ఇక్కడ మా చెల్లి ఒక పెద్ద నిమ్మకాయ సైజులో ఒక చింతపండుని నానబెట్టుకుంది. తర్వాత దాన్ని పొడి పట్టుకొని దాన్ని ఒక స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకుంది. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు వేసుకుంది. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. ఆవాలు జీలకర్ర వేసుకున్నాక ఒక ఎండుమిర్చి వేసింది. తర్వాత మంచిగా స్టోర్ ఇచ్చేసాక స్పూన్తో కలిపేసుకున్నాక కొన్ని కరివేపాకు, మన ఇండియన్ ఫుడ్లో కరివేపాకు లేకపోతే టేస్ట్ ఉండదు కదండి. సో కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకుంటాను. సో ఆనియన్స్ వేసేసుకోవాలి, చిన్న చిన్నగా కట్ చేసుకున్నాము. తర్వాత కొంచెం మీకు తెలిసిందే ఉప్పు పసుపు వేసుకోవాలి, అప్పుడే మనకు ఆనియన్స్ తొందరగా కుక్ అయిపోతాయి. దాని తర్వాత జీలకర్ర పొడి వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా దొరుకుతుంది అనమాట మనకి బాటిల్స్లో. యూకేలో నాకు తెలిసి ఇండియాలో కూడా దొరుకుతుందండి ఈజీగా. తర్వాత ఇది ధనియాల పొడి అండి, జీలకర్ర పొడి వేసుకుంది. తర్వాత ధనియాల పొడి, తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. అది మీకు తగ్గట్టుగా, మీరు ఎక్కువ స్పైసీగా తింటానంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత మంచిగా కలిపేసుకోవాలండి, మొత్తం అంతా మంచిగా కలిపేసుకోవాలి. దాన్ని కుక్ అవడానికి మనం మూత పెట్టేసేసి వదిలేద్దాం ఒక 5 మినిట్స్. తర్వాత చూసుకున్నారు కదండి, ఇది చింతపండు రసం అన్నమాట. సో దాన్ని పోసేసుకుందాం. తర్వాత ఒక మంచి స్టోర్ ఇద్దాం. థిక్గానే ఉండాలండి, అది కొంచెం మనకి పల్చగా ఉండకూడదు. తర్వాత తను చేసుకుంది కదా ఒక పొడి, ఆ పొడిని వేసేసుకుందాం. దాంతో మంచి గ్రేవీ వస్తుందండి, అది అన్నంలోకి బాగా కలుస్తుంది. సో ఆ పొడిలోనే కొంచెం వాటర్ వేసుకొని, ఆ పొడి కూడా వేస్ట్ కాకుండా దాన్ని కలిపేసుకుంది అనమాట. మంచిగా తిప్పేసుకున్నాక మనం ఉప్పు ఈ స్టేజ్లో కలుపుకోవచ్చు. మళ్ళీ సరిపోయిందో లేదో మనం చూసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇది కొంచెం బెల్లం పొడి కూడా వేసుకోవాలంటండి. సో తను కొంచెం బెల్లం పొడి కూడా కలుపుకుంది, ఒక 3 స్పూన్లు వేసుకుంది. తర్వాత కొంచెం ఆ గ్రేవీ థిక్నెస్ని కొంచెం లైటన్ అప్ చేసింది, వాటర్ కలుపుకుంది కొంచెం. తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుంది. సో ఆల్రెడీ మన వంకాయలు బాగా కుక్ అయిపోయినాయి కదండి. సో అది మనం లాస్ట్ స్టేజ్లో వేస్తేనే బాగుంటుంది. ఇదిగోండి, సో లాస్ట్ స్టేజ్లో వేసేసుకున్నాక మంచిగా కలిపేసి గ్రేవీని కింద పైకి అనేసిన తర్వాత మనం లిడ్ పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టేసుకున్నాక ఒక 5 మినిట్స్ అది ఓపెన్ చేస్తే మన కర్రీ రెడీ.